ఎంబలేసిన డేట్ నెంబర్ కూడా లేదు. చూసుకోండి సరే ఒకసారి అమ్మకూడదు. పుస్తకాలు అది ఏ సంవత్సరమే ఏంటనేది అక్కడ నుంచి ఆడిట్ చేసిన టైం సార్ ఇంకే రైతులు సీజన్ ఓటు హక్కు ఉంటుంది కదా, అది ఉందా మన దీంట్లో హక్కుదారులు? నా దగ్గర ఉన్నాయి, మీరు కూడా ఏమున్నాయని రాసిచ్చాను. రాజు నోటీస్ ఇచ్చాడు, క్యాష్ బుక్ తీర్మానం ఉన్నాయని నోటీస్ ఇచ్చాడు నాకు. మీరే ఇచ్చారు నోటీస్. మరియు విత్తనాలు ఉంటాయండి, ఇంకా ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఏది మెంబర్షిప్ది ఉందండి మన దగ్గర. అది కూడా పేజీ నెంబర్ ఇస్తే దాని మీద ప్రతిదీ పేజీ నెంబర్ అట్లా సార్. మెంబర్షిప్ లేకపోతే రైతులకి మనం ఓటు హక్కు ఎలా ఇస్తాం? మెంబర్షిప్ ఇప్పుడు కోఆపరేటివ్ కదా, ఇంకా మీకు మెంబర్షిప్ కూడా అంటే ఎవరెవరు రైతులు మనకి చేరుతాను 150 అది అందరూ కట్ చేసిన వాళ్ళు లేరుగా. లేకపోతే ఎల్లూరులో ఉందని మీరు ఎల్లూరు కాపీ పెట్టారుగా. మొత్తం 20 సంవత్సరాలు రికార్డు ఇవ్వమని, మొత్తం రికార్డు ఇవ్వమని పెట్టారండి కదా మీరు. 28 సంవత్సరాలు రికార్డు ఇవ్వమని పెట్టారండి కదా. దాంట్లో చేరుతాను ఉంది కదా సార్. ఉండదండి లేకుండా అసలు ఫస్ట్ నా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోరాడు. ఫస్ట్ నుండి చేరుదాను ఉంది, దాని తర్వాత ఉండదు. అదిగా సార్, ఇప్పుడు రైతులు చేరుదాను అంటే మనం ఇక్కడ కట్టించుకుంటాం 100, 150 ఇచ్చి కట్టించుకుని అక్కడికి ఓటు ఇస్తాం మనం. అంతే తప్ప కమిటీ రిజిస్ట్రేషన్ 100 కదా 10 రూపాయలు అప్పుడు. అదే 100 రూపాయలు కదా. నాది ఇప్పుడు 28 సంవత్సరాల క్రితం బుక్ నా దగ్గర ఎక్కడ ఉంటాయి. ఇప్పుడు అలాగే నా దగ్గర ఉన్నాయి. మరి ఏదైనా లెక్క చెప్తున్నాను, మీరు పర్వాలేదు అనుకున్నారు. నేనేం లెక్క చెప్పను. ఏమో ఈ టైం మీ దగ్గర ఉన్నాయి చూడండి, ఇందులో ఉందా లేదా చూసుకోండి. ఓకే చూసే రాసాం మేము, ఇప్పుడే రాసాం. చూసుకోండి, మీరు చూసే రాసే లేక మరి ఆడ కూడా చెక్ చేసుకోవాలి కదా. లేకపోతే నీ సంతకం పెట్టిన తర్వాత మీది ఏదో అవుతుంది కదా. మినిట్ బుక్ 2025-26 ఇచ్చారు కదండి. ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం రాసి మినిట్ బుక్ అదే రాస్తున్నాను, రాయమంటున్నాను. అదే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం అది రాయించుకోవాలండి. అది నా రైటింగ్ తో నేను రాసి దానికి ఉంది. ఆయన రాయమండి. మరి 2 రైటింగ్ వస్తాయి కదా. లేదు నాది కాదండి రైటింగ్. మరి ఆ 19 తీసుకురావాల్సింది. పేజీ నెంబర్ ఉంటుందో చూడు, రాసి ఉంటాడా. సంవత్సరం రాసి 9 రాయాడు, పేజీ నెంబర్ రాసాడు, సంవత్సరం రాయాడు. పెన్తో రాసే అది ఎంతో రాసి ఆనందం పర్లేదు. దీంతో ఉండకూడదు, మళ్ళీ రాత్రి ఒక పని చెప్తారా, మీరు దీన్ని పెట్టుకుని ఒక వ్యాపారంలో నోట్ చేసేసుకోండి. మీరు రాసేసి పెట్టి చేసుకోండి. ఆయన అన్న రాయాలి, మీరు అన్న రాయాలి. ప్లస్గా 5 బుక్కులు ఎన్ని ఉన్నాయి, పెద్ద ఉన్నాయండి. ఈ 5 బుక్కులు రాయడం పెద్దగా ఉంది. ఓ వైట్ 5 బుక్కుల్లో మేము మొత్తం అన్ని రాసేసాం. అందులో అన్ని వేసాను నెంబర్తో సహా. ఏ నెంబర్
అదే. మొత్తం ఏ మొత్తం మొత్తం ఎవరన్నా మొత్తం ఉంటే మొత్తం మొత్తం ఏ పేజ్ కావచ్చు, ఏ పేజ్ ఇందులో అన్ని రాశాడు. ఏ సంవత్సరం అనేది రాయలేదు. ఏ సంవత్సరం రాయాలి అది వేసుకోండి, అది మీరు వేసుకుంటాం కాదు ఆయనే రాయాలి మరి. గ్రీన్ వేసేస్తారు. నాదేం లేక నేను సంతకం కింద అక్కడ నేను 10 సంవత్సరాలు రాస్తానే. అదేనా ఇప్పుడు ఆయన మీరు రాసుకున్నా ఒకటి లేదు, ఆయన రాసినా రాయొచ్చు. రాసేసుకుని ఏమి ఇచ్చారో అది రాసుకోండి. ఇచ్చిన రాశాడు, అందులో చెక్ చేసి చూసుకున్నాక ఇంకేముంది. మళ్ళీ వద్దని మళ్ళీ మనం ఒకరికొకరు ఇది సంతకం పెట్టాలండి. పెడతాం అన్ని చెట్లు ఏమి పెడతాం, నువ్వు కంగారు పెడతావు అన్నది, అది నాకు అన్ని అనవసరం. క్లియర్ చేసుకోండి. నిన్న నేను వాడిని అడిగితే ఫోన్లో ఏం చెప్పావు? ఏదంటే అది పెడతానంటున్నారు. నీకు లేకుందా లేదా? నీకు ఇచ్చి క్లియర్గా ఉన్నాయి లేదు, ఎమ్మెల్యే చెప్పండి, ఆయన ఎక్కడికి వెళ్తారంట? కంగారు ఏమో లేదంటే ఇక్కడ ఆయన ఎక్కడికి వెళ్తారు ఇందుకే? ఆయనే ఉంటాడు. ఆయన ఉంటారా? 24, 25 నుంచి 26 వరకు చెప్తా 25, 26. ఇది 1 నుంచి 62 వరకు. అదే 25, 26 రాయాలి. రాసేసుకో మరి కూడా. అంటే ఈ రైటింగ్ మనతో ఇది రాసావు. డేట్లు పర్లేదండి. ఏం పర్లేదు చెప్పు. తారీఖు సంవత్సరం పర్లేదు. లైటింగ్ అయితే తేడా కానీ ఈ రెండు మరి ఎంతో రాజమంటారా? ఆయన రాసిమన్నాడే చెప్పేసి ఆయన రాస్తాడు. ఏమంటే అడుగు నీ అడుగును సంతకం పెట్టిన కాడ 12 సంవత్సరం రాసేస్తాం సరిపోద్ది, ఏముంది? మీరు అన్ని కరెక్టేనండి. ఈ ఆవద్ద పలానా సంవత్సరం నా రైటింగ్ బాగోకే ఎవరు రాస్తానండి. ఇప్పుడు ఎలక్షన్ నువ్వు రాయి రఫ్. ఇది రఫ్ అనుకో. శివరామకృష్ణ గారు ఏమన్నారంటే ఇది మొత్తాన్ని మనం ఒక పేపర్ మీద మనతో రాయించేసుకుంటే మరి ఆ సంవత్సరాలు కూడా మనం రాయొచ్చు అంటున్నారు. లేదనుకో రాసేయండి, ఒక ఎక్సెల్ ఎవరు రాశారో ఆయనే తీసుకురావాలి. రాసేయండి. నేననేది అదే ముందు కరెక్షన్స్ అన్ని రాసాయి ఇక్కడ. చెప్పిన కరెక్షన్స్ రాసేసి అప్పుడు ఫెయిల్ చేయమన్నాడు ఆయన. సరే, ఓకే. అది అనుకుని అలాగన్నా చేయండి. చెప్పండి పేజీ వరకు. 25, 26. క్యాపిటల్ ఫండ్ ఒకటి అవార్డు ఇందులో ఉంటుంది అనుకుంటారు. చెత్త ఒకటే 25,000 ఉంది కదా అక్కడ. కోటి దీంట్లో చెప్పండి ఎజెండా బుక్ అంటే ఎక్కడ ఉంది? 2 నుంచి 30 వస్తారు. అదే 2022 కదా. 2025, 26 సరదా అటెండెన్స్ బుక్ 25, 26 2025, 26 పేజీ నెంబర్ 1 నుంచి 3 నుంచి 25. 3 నుంచి 25. ఏ మూడు ఇదేంటి? ఇది ప్రారంభించి దీని కింద మినిట్స్ బుక్ 2025, 26 పేజీ నెంబర్ 1 నుంచి 5 నుంచి 5 నుంచి 29. 69. ఓకే అనుకుంటా. అంటే అది చిట్ట 25, 26 ఆవర్జ 25, 26 క్యాపిటల్ ఫండ్ దీంట్లో ఏమైనా చూసుకుందాం. చిట్టాలు అవార్డ్స్ అంటే అవార్డ్స్ ఇవన్నీ ఉంటాయండి. క్యాపిటల్ ఫండ్, ఫర్నిచర్, జనరేటర్ షెడ్, క్యాపిటల్ ఫండ్ చూడండి ఫస్ట్. వచ్చేస్తే 1 by 1 వచ్చేస్తుంది. పేజ్ నెంబర్ ఒకటి సార్. క్యాపిటల్ ఫండ్. క్యాపిటల్ 25, 26 మామూలుగా పెట్టేసుకో. అది ఒకటేనా? ఫర్నిచర్ 2వ పేజీ, జనరేటర్ 3వ పేజీ, 320 జనరేటర్ 4వ పేజీ, ట్రాన్స్ఫార్మర్ 5, నీటి తీరువ 1, స్టాక్ 7, సత్యానంద ఇండస్ట్రీస్ 8, బాలాజీ యూనియన్ బ్యాంక్ తాలూకు 10 నుంచి 15 వరకు, రిసిప్ట్ 17 నుంచి 20, వడ్డీ 23, వడ్డీ 23, RNGS చార్టర్ అకౌంట్ 25, సాయి వెంట బ్రహ్మ ఎస్ఎస్ 27,
కొండేపూర్ కార్యక్రమాలు 29:30. వరలక్ష్మి అల్టర్ ఇంజనీర్ వర్క్స్ 33. ప్రెసిడెంట్ కైలాస రాంబాబు విజయదుర్గ ట్రాన్స్ఫార్మర్ 37. జనరల్ స్టోర్స్ 39. మెయిన్ కాలువ 100. ఉద్యోగం కాలం ఈ పేజ్ నెంబర్ కరెంట్ పర్సన్ బ్యాంక్ ఖర్చు 135. కంప్యూటర్ జిరాక్స్ 139. వాటర్లో రిపేర్ 144. 143, 145. ఆయిల్ ఖర్చు 147. వాటర్ ఖర్చు 153. జీతం 157. 153. జీతాలు 157, 183. 153, 184. స్టేషనరీ 125. ట్రాన్స్ఫార్మర్ 169, 175. ఇతర ఖర్చులు 175, 158. బ్యాటరీ స్టేషనరీ బుక్స్ ఇవన్నీ పొడుస్తాడు తీసాను మళ్ళీ నా ఆ పేజీలు మార్చేస్తే నేనేం చేయను. ఇవన్నీ పొడుస్తాడు తీసాను. మీకు అన్ని రాసేస్తామంటే మీకు ఇప్పుడు కొత్తగా రాసేది సంవత్సరాలు జాగ్రత్తగా మీకు కావాలనుకో రాసుకోండి. నా చేతి పని నేను చేసుకుంటాను. ఇంకా అంతేగాని మీకు అంత జాగ్రత్తం అంటే అంత జాగ్రత్తమే. ఆ ముసలాయన ఏది అనుకుంటున్నాడు నా పెన్ను నడిచిందంటే ఇంకా ఎలాగైనా నడిచేస్తుంది. ఎందుకని అది అలా నడిపించగలను మీరు చూసుకోండి. అది ఇవన్నీ నాకు అనవసరం. ఆయన ఏది చెప్తారంటే దీంట్లో బోల్డ్ రుసులు ఉంటాయి. నేను మీరు సంవత్సరాలు రాసిన దానికి మళ్ళీ లెక్క మార్చేస్తారంటున్నారు. లెక్క కాదు సార్. ఇప్పుడు ఈయన అనేది ఏంటంటే వీళ్ళ రైటింగ్ అంతా వేరే అతను రాసాడు. ఏమవుద్ది సంవత్సరాలు రాసావు నేను రాసి సంతకం పెడతాను. కమిట్మెంట్ అది ఇవన్నీ ఏం ఇబ్బందులు వచ్చాయి పేరు ఉన్నప్పుడు 2025, 26 అని 3 ఉన్నాయండి. ఇక్కడ 2001 ఏమో 25, 26. ఏదైనా ఇవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ. 2025, 26 కూడా 25 రాసుకోవచ్చు. బ్రాకెట్లో 2025. అంతే సార్. అంతే. దీన్ని ఎక్కిచ్చేయమంటారా లేదా సంతకం పెట్టి ఇచ్చేయమంటారా? ఒకలాగా చేయొచ్చు, ఎక్కించి బ్రష్ అన్న చేయొచ్చు. లేదంటే ఇక్కడ సంతకం అక్కడ సంతకం ఆయన పెట్టేస్తే సరే. రక్తం కోసం తయారు చేసి ఇచ్చామండి. మీరు ఎక్కి చూసుకున్నారా క్యారీ ఉందా లేదా? మీరు ఇది నాకు ఇది చెప్పండి. చూసుకోండి. మీ ట్యాలీ చూసుకోవాలంటే సరిపోయాయండి. మరి సరిపోతుంది, సరిపోతుంది. ఇందులో రాసి ఇవన్నీ పేజ్ నెంబర్ మొత్తం ఇచ్చామండి, మొత్తం అంతా అందుకే కొద్ది లేట్ అయింది అన్న. రాయకుండా ఎక్కడైనా రాయాలి. ఎందుకంటే రాకపోతే పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మామూలుగా కింద సంతకం పెట్టేటప్పుడు కింద పెట్టుకోండి, అదే పెట్టుకోండి. మీకు అర్థమైందా? ఈ కరెక్షన్ చేశాడు కాబట్టి ఈ కరెక్షన్ సంతకం పెడతారన్నారు. నీకు అర్థమైందా? అలాగైనా సరిపోతాయి. దాంట్లో తప్పే ఉన్నది ఉన్నది అంటే వాళ్ళ నాలెడ్జ్లో ఉన్నట్టే కదా. ఆయన ఎదురుకుండా పెట్టిందే కదా, మీరు మీ ఎదురుకుండా పెట్టింది అది. అక్కడ హ్యాండెడ్ ఓవర్, టేకింగ్ ఓవర్ రాయండి. రాసి ఇక్కడ హ్యాండెడ్ ఓవర్ రాసిన పర్లేదు, ఇంగ్లీష్లో రాసిన పర్లేదు. పై ఉన్న పుస్తకాలు తీసుకోవడం అయింది, మాకు హ్యాండ్ చేయడం అయిందండి. అది నేను ఇవ్వడం అయింది అంట. హ్యాండ్ అవుట్ చేసిన వారు అని రాయి, తీసుకున్నవారు ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ అప్పచెప్పిన వారు, ఇచ్చిన వారు, తీసుకున్నవారు. పైన ఉన్న పుస్తకాలని పైన పైన తెలిపిన పుస్తకాలని కూర్చోండి. రికార్డ్స్ అప్పచెప్పిన వారు కింద లైన్కి వచ్చింది.
ఏదో డీడీ పట్టండి. ఎవరు బాబు ఇవన్నీ పెట్టండి. దానికి డీడీ పట్టండి. కస్టమర్ క్యాష్ ఇస్తాం. వచ్చిన తర్వాత మాకు సంతకం పెట్టి ఆయన అవ్వాలి. అర్థమైనా? అది కూడా వదలంట. ఇప్పుడు 3 లక్షలకే డీడీ ఇచ్చేస్తాం. అలా క్యాష్ బ్యాలెన్స్ సార్ 3,19,000 కట్టవలసింది కట్టవలసిందే ఆయన ఇవ్వాల్సింది. అమ్మా నేను ఎక్కడ ఉన్నాను ఆడిట్ చేసుకుని ఆడిట్ కాదు క్యాష్ బుక్లు ఎంతో చూడండి. ఆడిట్ చేస్తుందంటే ఉంది కదండి. అంటే గ్యాస్ బుక్ 2 ఒకటే ఉంటున్నాయి. పేజ్ నెంబర్ 30లో చూడండి ఎంత ఉందో, అమౌంట్ ఎంత అవుతుంది చూడండి. ఇందులో ఆడిట్ చేసిన రికార్డు ఉంది కదా, ఇందులో మీరేది ఆడిట్ చేసింది ఏదైనా కాపీ ఇది కదా. ఇదిగో ఉందిగా? ఇదిగో ఎంత అది ఎంత ఉంటుంది, ఇది అంతే ఉంటుంది. ఏదైనా వస్తుంది. ఆడిట్ ఎప్పటికి ఇది? ఏమంటే నా డబ్బులు అయిపోయేటప్పటికి ఆడిట్, మీ డబ్బులు అయిపోయేటప్పుడు ఆడిట్ ఎలా నేను ఉంటుంది? దిగిపోయేటప్పటికి ఆడిట్ అంటే కన్నం దిగిపోయారు. అది ఉందగా తాగిపోతుంది అందులో. ఆడిట్ రిపోర్ట్ అంటారు. ఆడిట్ 29/1/2026 అంటే ఆ ఏళ్ళకి ఆడిట్ చేస్తారా? అమ్మ చేయించాము మరి ఆ యాభై నాకు ఎంత ఇవ్వాలంటే అంత. ఆడిట్ సంవత్సరానికి చేస్తారా? అంతే కదా, నేను ఆ యాభై దిగిపోయింది కాబట్టి ఆ యాభై చేయించాను. సరే ఈ వెరిఫికేషన్ చూడొచ్చాడు కదా ఈగరే. మీరు పని చేయండి. ఇది ఏమో ఇప్పుడు మీరు డీడీ తీయాలంటే ఇక్కడ ఇచ్చేస్తాడా? ఎక్కడ కాకపోతే చెక్కించి పంపండి. మీరు కాలేజీ పంపండి. అరగంట వేసుకొస్తాడు, గంటలోన 2 అవ్వచ్చు. అదేనా? డీడీ ఫామ్ కావాలి కదా. ఇగో 1 గంట అయింది, మళ్ళీ క్లోజ్ చేస్తాడు. బ్యాంక్ దగ్గర ఉండదని డీడీ ఇవ్వాలి ఉంటాయి కదా, ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు ఈ వర్కర్లా కదా నేను కొద్దిగా ఇచ్చేస్తాడు డీడీ. నీకు అర్థమైందా? ఈ వర్కర్ టైం ఇప్పుడు అంతా 10 నిమిషాలు అదే అంటున్నాం. బ్యాంక్ దగ్గర ఒక 5 నిమిషాలు కూడా పడదు, అంతా రెడీ చేసుకుంటున్నారు. ఎందుకు 3,60,000 ఉంది కదా అనుకోండి, ఇక్కడ ఉంటుంది. 3,60,600 అదేనా? అదేనా? మీ దగ్గర 3 లక్షలు ఉందని 3 లక్షలు పెట్టండి. 6,000 అది ఇచ్చేయండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఏదో మీరు అప్పించేవాళ్ళు ఉంటే బ్యాంకులో వేసేసి యాక్ట్ తీసేయండి. ఎవరు అలా దాని రూల్ కాదు. అలా కాదు, ఆయన అకౌంట్ లో ఉంది కాబట్టి. మళ్ళీ మొత్తం డిపార్ట్మెంట్ అదే మీరు వ్యక్తులుగా మీదైతే గతంలో అయితే పర్లేదు. ఇప్పుడు ఆగా అయిపోతున్నాడు, రేపు పొద్దున ఆయన ఎక్కిపోతాడు. ఏమంటే డీడీ 5 నిమిషాలు కూడా పడదు. వెళ్ళాలి కదా అక్కడికి. ఒక వైపు మీరు ఎక్కాడు, ఒక వైపు నేను పెట్టేస్తాను. దేనికైనా నాకు పర్లేదు, ఏమైంది వచ్చిన వాళ్ళు తీసుకున్నారు. అంతే. ఏమీ మరి అది ఓడకు యాండవరం అన్న తర్వాత అంతే. మీ డీడీ నాకు ఇచ్చేది నేను తీసుకోండి. తక్కువ ఉందరికి చాలా తీసుకుంటాను. రికార్డులు ఇచ్చారు కదా, పైన ఉన్న రికార్డులను అప్పు చెప్పిన వారు మీరు ఇక్కడ పెట్టాలి అని తీసుకున్నాం. చెప్తాను. ఇది పెట్టేయండి, మీరు పెట్టేస్తే ఏమండి అది దేనికి దానికి ఇంకేంటి సార్ అది పెండింగ్ ఉన్నది.
దానికి దీనికి లింకేజ్ చెప్పండి. ఇంకా ఏం పెండింగ్ ఉందనేది తెలియదు కదండి మనకి. ఏమంటే మీరు ఏమన్నా నాకు నోటీస్ పలానా నాకు ఇచ్చారు నోటీస్ మీరు పలానా ఏమన్నా చేసుకున్నారని నాకు నోటీస్ ఇచ్చారు మీరు. ఎవరు పెండింగ్ ఉన్నాయి ఏమున్నాయో ఇవ్వాలి కదండి. మీరు ఇవ్వాలి నాకు మీరు అనౌన్స్ చేసుకున్నారు కాబట్టి నేను చెప్తుంటే మీరు అనౌన్స్ చేసుకున్నారు కాబట్టి పగలు కొట్టి మీరు ఎన్ని రికార్డులు అనౌన్స్ చేసుకుని నాకు ఇచ్చేది కమ్మ బ్యాలెన్స్ చేయకుండా చెప్తాను. మీరు ఏమన్నా కూడా తెలియదు మీరు దాని నోటీస్ మేము ఇచ్చాం కదా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామా ఇచ్చాం కదా. ఎవరు నాకు మీకు నోటీస్ పంపించాను కావాలి అలా ఎలా కుదురుతుంది మరి అది దాన్ని పట్టుకుంటే అది వ్యాలిడిటీ ఉంటుంది. మీరు దాని మీద సంతకం పెట్టుకుంటే దీని వ్యాలిడిటీ ఉండదండి. పెండింగ్ ఏమున్నాయంటే ఇప్పుడు మీరు పిల్లే ఇచ్చారు ఏమున్నాయని నాకు ఏం తెలుస్తుంది. ఎవరండి మీరు 10 ఇంట్లో 4 మీరు అందరూ పొడవు రాసేసి ఉంటే అప్పుడు ఆయన ఎక్కడ వచ్చేస్తాడు దీన్ని సఫలం పెడితే దాంట్లో పొలవని ఏం రాయలేదండి. పొలవతో లేనప్పుడు అందులో ఏముందో చదవటం మీరే. మీరు పోస్టులు పంపించండి దాంట్లో సఫలం పెడతా పెట్టి తీసుకున్నాడు మీకు అభ్యంతరం ఏంటిది? పంపించండి మళ్ళీ లిస్ట్ పోస్టులు అభ్యంతరం ఏంటి? దాని పోస్టులు పంపడం మీకు అభ్యంతరం ఏంటి? పోస్ట్ లో పంపేనండి నేను ఆల్రెడీ. రాకుండా రాదు నాకు చెప్తాను. ఎన్నో దాన్ని పంపని చెప్తున్నాను. పంపించారు పంపారు మీరు. నిన్న వస్త తీసుకుంటాను మరి దాన్ని మీరు పట్టణంలో గొడవ ఎందుకంటే అని చెప్పిందండి. నువ్వు సామరస్యంగా నా ఇంటికి వచ్చి ఉంటే 5 నిమిషాల్లో అయిపోయి పనికి నీకు వచ్చేది నాకు వచ్చేది అంతేది. ఎందుకు నీకు 5 నిమిషాల్లో అయిపోయి పనికి నీకు? ఆయన నాకు పోస్టులు పంపాడు ఒక ఆయనతో. ఇప్పుడు నిన్న పంపాడు నిన్నకాక మొన్న ఇవాళ వచ్చుంటుంది. నేను ఇక్కడికి వచ్చాను నేను తీసుకుంటాను అది. మళ్ళీ ఇంకొక ఆయన మీద సంతకం పెట్టమంటాడు ఆయన. అదే కాపీ అదే పనేంటి? అది ఏదైనా ఈ పోస్టర్ పంపాడు అదో కాపీ ఇదో మళ్ళీ కాపీ ఇదే కాపీ అవుతుంది ఏదో కాపీ అవుతుంది కదా. బాగానే ఉంది. అది ఏంటంటే మీరు ఒకవేళ అట్లా ఏమంటాడంటే నా మీద ఇరుక్కుపోతాను నేను, నాకు అక్కడి నుంచి జడ్జిమెంట్ క్లియర్ అయ్యి వచ్చిన తర్వాత మీరు రేపు అని 10 రోజుల మధ్య చేస్తున్నారు, నేను యాక్షన్ తీసుకోలేదని నా మీద అడిగిపోతే ఒక కాపీని పంపేసుకుంటా అన్నాడు. పంపించేసి వచ్చేది కాపీ రాలేదు. నిన్న పంపేసి రాలేదండి ఎవడండి సమాధానం? ఇది కరెక్టే. నేను నిన్న పంపాడు 30వ తారీఖు మొన్న పంపాడు. ఇది కరెక్టే. ఇప్పుడు ఇందులో జరిగే ఇబ్బందికరమైన ఏమైనా మనకు ఉన్నాయి? నాకు అనవసరం అండి. ఆయన పంపాడు పోస్టులు నేను తీసుకోకపోతే ఏమన్నా ఎందుకు తీసుకోలేదు నడువు. ఆయన చేసింది తప్పు ఏంటంటే ఇవన్నీ అనవసరం. నేను ఏదో చనిపోయింది జరిగిపోయింది ఒక మాట అని నా ఇంటికి వచ్చుంటే 5 నిమిషాలు ఇవన్నీ పటాపంతులు అయిపోయాడు. ఆయన ప్రత్యేక అయింది, నా ప్రత్యేక నాది. ఇది లేదా ఈ సాంగ్ మేడం నేను ఏమన్నా అన్నాడు ఎన్ని రోజులు చూసుకొని వచ్చింది ఎంత ఉంటుంది పంపించింది 10 రోజులు చెప్తున్నాను నిన్న పంపాడు టైంలో డిపార్ట్మెంట్ రాజకీయాలు అయిపోయి
మళ్ళీ మొత్తం మీరు అయిపోయిందని కూడా గాయత్రి నా ఇచ్చాడు తీసుకుపోతే పంపాడు కాపీ మనం ఎప్పుడు పంపారు తీసుకుపోతాడు నేను చాలా తీరా చూసి మనం పంపించాను ఇంకే 35 తారీఖు నిన్నగాక మొన్న వస్తున్నా నేను ఎవరు వచ్చారు లెటర్ ద్వారా పెడతానంటే లెటర్ ద్వారా పెట్టాను ఇదే లెటర్ ద్వారా పెట్టేదో గొడవ వదిలిపోదు పెట్టారు కదా దానికి ఎలా రిప్లేస్ దానికి ఇచ్చేయండి అదులు పెట్టేయండి వదిలిపోతాయి ఇవన్నీ ఎందుకు? అక్కడ ఉంది ఆయన దగ్గర ఉంది. ఈ పుస్తకాలు ఉన్నాయి. ఏంటి? ఇంకా సంతకాలు పెట్టారు కదా. మీడియా డీడీలో పుస్తకాలు ఇస్తారు. అన్ని ఫోటోలు తీయాలి అక్కడ ఫోన్లో పెట్టినా తీయను. ఫోన్లో పెట్టినా తీయను. ఫోన్లు పెట్టలేదు నా ఫోన్లు పెట్టి నీ ఫోన్ పెట్టుకుంటా పెట్టానండి ఇక్కడ స్కాన్ చేసి. సార్ డీగారు నేను వెళ్ళిపోయాక నా దూరం గొడవద్దు నీకేం కావచ్చు నా ఇంటికి రా నువ్వు దెబ్బలాట చేసిపో అంతే కానీ నువ్వు ఈ ఫీలింగ్లు తెచ్చుకున్నావు అంటే నీకే నష్టం అది నాకు నష్టం కాదు అది నేను బయట ఉన్నాను ఇప్పుడు మీరు లోన్ ఉన్నా మీరు వచ్చి మీరు చేసుకోండి అది పెట్టాను రెండు పెడతాను కాలం పని పెట్టాను. ఇంకెందుకు పెడితే వచ్చేసిందా చూడు డీడీ తీయమ్మా ఫోటో తీయ పర్లేదు